నన్ను పిలిచిన దేవా. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. వాక్కు దేవుడు మనిషి అయ్యాడు, రక్తమాంసాలు నిజమైన మానవ స్వభావం కలిగిన వాడయ్యాడు. ఆయన పేరు యేసు. క్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. ఆ ఒక్క వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావం పరిపూర్ణమైన విధముగా ఏకమయ్యాయి. క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువ అర్థం చేసుకోలేనప్పటికీ మనం నమ్మకం ద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి. ఇది కొత్త ఒడంబడిక గ్రంథంలో గొప్ప మాటల్లో ఒకటి. దేవుని కృప అనుగ్రహం గురించి 100 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. మన కోసం చనిపోయేందుకు తన కుమారుని ఇవ్వడము, మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడము కృప. దేవుని కృప ఎంతో తేట తెల్లంగా యేసుక్రీస్తులో వెల్లడైంది.